అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. మీ పేరండి? చింతపల్లి రంగయ్య. ఎక్కడండి మీ ఊరేది? బొల్లవరం, పల్నాడు జిల్లా, మొప్పాళ్ళ మండలం. ఓకే, ఇప్పుడు మీరున్న ఇది మిరప ఏ రకం అండి? ఇది తేజ అన్న. తేజ రకమా? అయితే ఎన్ని ఎకరాలు వేసారు మిరప మీరు? 3.5 వేసాను. 3.5. ట్రాజెంట్ అనే ముందు ఈ మా పొలానికి ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు సార్ మీరు? 8 రోజులు 9 రోజులు అవుతుందన్న. 8 రోజులు 9 రోజులు అవుతుంది. అయితే స్ప్రే చేయకముందు ఏమేమి సమస్య ఉండేది మేజర్గా? అంతకుముందు నల్లి, దోమ, త్రిప్స్ ఇవన్నీ బాగుండేవి. ఇది కొట్టిన తర్వాత కూడా క్లియర్గా అయింది. బాగుంది మందు. బాగుంది. దేనికి బ్లాక్ త్రిప్స్ క్లీన్ అయిపోయినాయి? బ్లాక్ త్రిప్స్, నల్లి అన్ని బాగా అయిపోయింది. ఎన్ని ఉండేవన్నా అప్పుడు? అప్పుడు పూతకి 40-50 ఉండేవి సార్. ఓకే, ఇప్పుడు 1, 2, 3 అట్లా ఉన్నాయి. తగ్గుతుంది, లైట్ గా ఉన్నాయి, తగ్గినాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది పూత గ్రోత్ అంతా ఈ మందు స్ప్రే ద్వారా గ్రోత్ బాగా వచ్చిందండి సార్. గ్రోత్ అంటే హెవీగా ఏం రాలేదు కదా? మరీ హెవీ ఏం లేదు. చిట్టాకు దగ్గర కనుపులు బాగా దగ్గరలో ఉంది. దగ్గర కనుపు బాగుంటది. ఓకే, కాప్ సెట్టింగ్ అవుతుందా మరి? కాప్ సెట్టింగ్ నెంబర్ 1 గా అయిందన్న. చూడండి మీరు కూడా. అవును, కాప్ కూడా బాగా సెట్టింగ్ కూడా బాగుంటుంది. ఓకే, దీంట్లో మీరు అగ్రిఫో వేసాం. న్యూట్రియన్స్ వేసి కలిపి స్ప్రే చేశారు. న్యూట్రియన్స్. ఓకే, అయితే ముడతకి త్రిప్స్ సంబంధించింది దీంట్లో ఏం కలపలేదుగా? అసలు ఏం కలపలేదు. ట్రాజెంటా ఓన్లీ న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేశారు. ఓకే, స్ప్రే చేసిన దానికైతే రిజల్ట్ బాగుంది కదా? బాగుంది. ఇక్కడ మీరు తోటి రైతులకు చెప్పారన్నా ఎవరికైనా? చెప్పాము సార్, ఆల్రెడీ ఒక 5-6 కొట్టారు ఇవాళ. ఓకే, రిజల్ట్స్ అయితే అన్ని చోట్ల కూడా బాగున్నాయి కదా? బ్లాక్ త్రిప్స్ అయితే నెంబర్ 1 పనిచేస్తుంది. నెంబర్ 1 గా పనిచేస్తుంది. ఓకే, మిగతా మందులతో పోల్చుకుంటే బెటరే కదా? బెటర్ సార్, బెటరే కదా? బెటర్, నెంబర్ 1 గా పనిచేస్తా ఉంది. కాప్ సెట్టింగ్ బాగా అవుతుంది అంటారు. బాగా. ఎక్కడ తెచ్చుకుంటారు మందులు మీరు? రోహిణిలో. సత్తనపల్లి రోహిణి టైర్స్ లో తెచ్చు. రోహిణి టైర్స్ లో. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్.